నమస్కారం. రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈనాటి మన రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలోని అంశం రైతులకు కౌలుదారులకు పంట రుణాలు. ఈ అంశాన్ని గురించి హైదరాబాద్ వ్యవసాయ కమిషనర్ కార్యాలయం సలహాదారులు డాక్టర్ నజాముద్దీన్ గారు రైతులు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. ఇందుకు మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 04027031431, 27031432, 27031433. నమస్కారం సార్. నజాముద్దీన్ గారు. నమస్కారం అండి. మనం ముఖ్యంగా ఈరోజు పంట రుణాలు చాలా ముఖ్యమైన టాపిక్ ఇది. రైతులందరూ కూడా వ్యవసాయం సజావుగా సాగాలి అంటే పంట రుణాలు అనేవి చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి ఏ ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా పంట రుణాలు మంజూరు చేస్తుంది. మరి ఈ రాబోయే ఖరీఫ్ కాలంలో పంటలకు ఏ పంటలకు మన రాష్ట్రంలో ముఖ్యంగా ఈ పంట రుణాలు మంజూరు చేస్తుంది సార్? మేడం, మన రాష్ట్రంలో అన్ని రకాల పంటలకు అని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ప్రభుత్వం వారు బ్యాంకు ద్వారా లోన్ ఇప్పించాలని ఒక కార్యక్రమం ఆల్రెడీ జరుగుతుంది, అమల్లో ఉంది. ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది శాస్త్రవేత్తలు, ఎస్ఎల్బిసి రిప్రజెంటేటివ్, ఆప్కాప్ కన్వీనర్ ఉంటారు. ఫిబ్రవరి నెలలోనే దీనికి ఒక సమావేశం ఏర్పాటు చేసి అన్ని రకాల ఉత్పత్తి ఖర్చులు, దిగుబడి ఎంత వస్తుంది, మన ఎంఎస్పి రేట్లు ఎంత ఉంటుంది, గవి అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం చేయడం జరుగుతుంది. ఉదాహరణకు వరి తీసుకుంటే 22,000 నుంచి 24,000 ఒక సరాసరిగా రికమెండేషన్ ఇచ్చాం. కానీ ఒక జిల్లాలో దీనికంటే ఎక్కువ కావాలని అన్నప్పుడు జిల్లా కలెక్టర్ గారి చైర్మన్షిప్లో డిఎల్సిసి మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళు దీనికి అమెండ్మెంట్ చేసుకోవచ్చు. దీని ప్రకారం రైతులకు లోన్ ఇప్పించడం జరుగుతుంది. అయితే రైతు సోదరులు జనరల్ ఏంటంటే బ్యాంక్కి పోయినప్పుడు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం మాకు లోన్ ఇవ్వాలని అడగటం బాగుంటుంది. రైతులు తెలియక స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మర్చిపోతున్నారు, అడగటం లేదు. రేపు రైతు చైతన్య యాత్రలు రేపు 22 మే నుంచి ఏప్రిల్ నుంచి జరుగుతున్నాయి మన రాష్ట్రం అంతటా. రైతు చైతన్య యాత్రలో కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది ప్రింటెడ్గా పాంఫ్లెట్ రూపంలో మేము పంపించి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో పంచాలని తెలియజేయడం జరుగుతుంది. ఒక పోస్టర్ రూపంలో పెడుతున్నారు. బ్యాంకులలో కూడా ఇది ఒక పోస్టర్ పెడుతున్నారు. దీని గురించి రైతులు తెలుసుకుని లోన్ పొందాలని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు అన్ని మేజర్ క్రాప్స్ కూడా, ప్రధానమైనటువంటి క్రాప్స్ అన్నిటికి కూడా ఈ రుణ పరిమితులు మంజూరు చేస్తున్నా అన్నారు. మరి ముఖ్యంగా తీసుకున్నట్టే మన రాష్ట్రంలో ఈ వరి, చెరకు ఇలాంటి కొన్ని ప్రధాన పంటలు ఉన్నాయి. వీటికి కొన్ని పంటలకి మీరు రుణ పరిమితులు ఏ విధంగా ఉన్నాయి చెప్పండి సార్. మేడం, ఉదాహరణకు వరి గురించి చెప్పాను. అలాగే చెరుకు గురించి 50,000 వరకు ఫ్రెష్ ప్లాంటేషన్ కి ఉంది. పత్తికి అనే రుణ అయితే ఇది అన్ని ప్రాంతాల వరకు ఒకే విధంగా ఉంటుందా సార్? రాష్ట్రం అంతటా జిల్లా వారీగా ఆ జిల్లాలో ఉన్న డిఎల్సిసి వాళ్ళు నిర్ణయం చేసేసి రాష్ట్రానికి పంపుతారు. రాష్ట్రంలో కూడా ఎస్ఎల్టీసీ అనేది ఒక సమావేశం ఏర్పడి స్టేట్ లెవెల్ టెక్నికల్ కమిటీలో ఆప్కాబ్ వాళ్ళు కన్వీనర్ ఉంటారు, ఏర్పాటు చేస్తారు. ఎస్ఎల్బిసి యూనివర్సిటీ అధికారులు ప్లస్ వ్యవసాయ కమిషనర్ అధికారులు దాన్ని పాల్గొని ప్రతి పంటకి ఒక సరాసరిగా ఒక నిర్ణయం తీసుకొని జిల్లాలకు పంపడం జరుగుతుంది. ఆ జిల్లాలో జనరల్లీ సరిపోయేటట్టుగా నిర్ణయం చేయడం జరుగుతుంది. కొన్ని పంటలకు ఇంకా ఎక్కువ, ఉదాహరణకు మొన్న గుంటూరులో వరికి ఇంకా 25,000 వరకు కావాలని 25,000 వరకు వాళ్ళకు జిల్లా నిర్ణయం చేసుకొని పర్మిషన్ ఇచ్చేసాం. అలాగే ఇది ఒక పంట దిగుబడి మీద ఖర్చులు, దాని మీద ఉత్పత్తి ఖర్చులు ఎంత అవుతున్నాయి, దిగుబడి ఎంత వస్తుంది, దానికి ఎంఎస్పి ఎంత ఉంటుంది, రైతుకి ఆదాయం ఎంత రావాలి అనేది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయం చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇంతకు ముందు వరకు కూడా ఈ పావలా వడ్డీని రుణాలు మంజూరు చేస్తారు. మరి ఇప్పుడు చూసినట్టే వడ్డీ లేని రుణాలు కూడా ప్రభుత్వం అందిస్తుంది సార్. ఈ వడ్డీ లేని రుణాల వివరాలు చెప్పండి సార్, ఏ విధంగా వర్తిస్తాయి, అసలు ఏంటివి? గతంలో రాష్ట్ర ప్రభుత్వం వారు పావలా వడ్డీ వర్తించారు, రైతులకు ఇవ్వడం జరిగింది. రబీ 2011-12 నుంచి వడ్డీ లేని పంట రుణాలు అనేది అనౌన్స్ చేయడం జరిగింది. రబీ 11-12 సంవత్సరం నుంచి ఇది అమలుకు ఉంది. అంటే 1 అక్టోబర్ 2011 నుంచి 31 మార్చి వరకు రబీ సీజన్ ఉంటుంది. ఆ సీజన్లో రైతులు లోన్ తీసుకున్న వారికి వడ్డీ లేని పంట రుణాలు వర్తిస్తుంది. ఉదాహరణకు వడ్డీ లేని పంట రుణాలు అంటే 7% బ్యాంకర్లు ఛార్జ్ చేస్తారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 7% ఛార్జ్ చేస్తే సమయంలో. నమస్కారం. రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈనాటి మన రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలోని అంశం రైతులకు కౌలుదారులకు పంట రుణాలు. ఈ అంశాన్ని గురించి హైదరాబాద్ వ్యవసాయ కమిషనర్ కార్యాలయం సలహాదారులు డాక్టర్ నజాముద్దీన్ గారు రైతులు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. ఇందుకు మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 04027031431, 27031432, 27031433.
నమస్కారం సార్. నమస్కారం రాజాముద్దీన్ గారు. మేడం గారు నమస్కారం. నమస్కారం అండి. మనం ముఖ్యంగా ఈరోజు పంట రుణాలు చాలా ముఖ్యమైన టాపిక్ ఇది. రైతులందరూ కూడా వ్యవసాయం సజావుగా సాగాలి అంటే పంట రుణాలు అనేవి చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి ఏ ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా పంట రుణాలు మంజూరు చేస్తుంది. మరి ఈ రాబోయే ఖరీఫ్ కాలంలో పంటలకు ఏ పంటలకు మన రాష్ట్రంలో ముఖ్యంగా ఈ పంట రుణాలు మంజూరు చేస్తుంది సార్? మేడం, మన రాష్ట్రంలో అన్ని రకాల పంటలకు అని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ప్రభుత్వం వారు బ్యాంకు ద్వారా లోన్ ఇప్పించాలని ఒక కార్యక్రమం ఆల్రెడీ జరుగుతుంది, అమల్లో ఉంది. ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది శాస్త్రవేత్తలు, ఎస్ఎల్బిసి రిప్రజెంటేటివ్, ఆప్కాప్ కన్వీనర్ ఉంటారు. ఫిబ్రవరి నెలలోనే దీనికి ఒక సమావేశం ఏర్పాటు చేసి అన్ని రకాల ఉత్పత్తి ఖర్చులు, దిగుబడి ఎంత వస్తుంది, మన ఎంఎస్పి రేట్లు ఎంత ఉంటుంది, గవి అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం చేయడం జరుగుతుంది. ఉదాహరణకు వరి తీసుకుంటే 22,000 నుంచి 24,000 ఒక సరాసరిగా రికమెండేషన్ ఇచ్చాం. కానీ ఒక జిల్లాలో దీనికంటే ఎక్కువ కావాలని అన్నప్పుడు జిల్లా కలెక్టర్ గారి చైర్మన్షిప్లో డిఎల్సిసి మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళు దీనికి అమెండ్మెంట్ చేసుకోవచ్చు. దీని ప్రకారం రైతులకు లోన్ ఇప్పించడం జరుగుతుంది. అయితే రైతు సోదరులు జనరల్ ఏంటంటే బ్యాంక్కి పోయినప్పుడు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం మాకు లోన్ ఇవ్వాలని అడగటం బాగుంటుంది. రైతులు తెలియక స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మర్చిపోతున్నారు, అడగటం లేదు. రేపు రైతు చైతన్య యాత్రలు రేపు 22 మే నుంచి ఏప్రిల్ నుంచి జరుగుతున్నాయి మన రాష్ట్రం అంతటా. రైతు చైతన్య యాత్రలో కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది ప్రింటెడ్గా పాంఫ్లెట్ రూపంలో మేము పంపించి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో పంచాలని తెలియజేయడం జరుగుతుంది. ఒక పోస్టర్ రూపంలో పెడుతున్నారు. బ్యాంకులలో కూడా ఇది ఒక పోస్టర్ పెడుతున్నారు. దీని గురించి రైతులు తెలుసుకుని లోన్ పొందాలని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు అన్ని మేజర్ క్రాప్స్ కూడా, ప్రధానమైనటువంటి క్రాప్స్ అన్నిటికీ కూడా ఈ రుణ పరిమితులు మంజూరు చేస్తున్నా అన్నారు. మరి ముఖ్యంగా తీసుకున్నట్టే మన రాష్ట్రంలో ఈ వరి, చెరకు ఇలాంటి కొన్ని ప్రధాన పంటలు ఉన్నాయి. వీటికి కొన్ని పంటలకి మీరు రుణ పరిమితులు ఏ విధంగా ఉన్నాయి చెప్పండి సార్. మేడం, ఉదాహరణకు వరి గురించి చెప్పాను, అలాగే చెరుకు గురించి 50,000 వరకు ఫ్రెష్ ప్లాంటేషన్కి ఉంది. పత్తికి అనే రుణ అయితే ఇది అన్ని ప్రాంతాల వరకు ఒకే విధంగా ఉంటుందా సార్? రాష్ట్రం అంతటా జిల్లా వారీగా ఆ జిల్లాలో ఉన్న డిఎల్సిసి వాళ్ళు నిర్ణయం చేసేసి రాష్ట్రానికి పంపుతారు. రాష్ట్రంలో కూడా ఎస్ఎల్టీసీ అనేది ఒక సమావేశం ఏర్పడి స్టేట్ లెవెల్ టెక్నికల్ కమిటీలో ఆప్కాబ్ వాళ్ళు కన్వీనర్ ఉంటారు, ఏర్పాటు చేస్తారు. ఎస్ఎల్బిసి యూనివర్సిటీ అధికారులు ప్లస్ వ్యవసాయ కమిషనర్ అధికారులు దాన్ని పాల్గొని ప్రతి పంటకి ఒక సరాసరిగా ఒక నిర్ణయం తీసుకొని జిల్లాలకు పంపడం జరుగుతుంది. ఆ జిల్లాలో జనరల్లీ సరిపోయేటట్టుగా నిర్ణయం చేయడం జరుగుతుంది. కొన్ని పంటలకు ఇంకా ఎక్కువ, ఉదాహరణకు మొన్న గుంటూరులో వరికి ఇంకా 25,000 వరకు కావాలని 25,000 వరకు వాళ్ళకు జిల్లా నిర్ణయం చేసుకొని పర్మిషన్ ఇచ్చేసాం. అలాగే ఇది ఒక పంట దిగుబడి మీద ఖర్చులు, దాని మీద ఉత్పత్తి ఖర్చులు ఎంత అవుతున్నాయి, దిగుబడి ఎంత వస్తుంది, దానికి ఎంఎస్పి ఎంత ఉంటుంది, రైతుకి ఆదాయం ఎంత రావాలి అనేది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయం చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇంతకు ముందు వరకు కూడా ఈ పావలా వడ్డీని రుణాలు మంజూరు చేస్తారు. మరి ఇప్పుడు చూసినట్టే వడ్డీ లేని రుణాలు కూడా ప్రభుత్వం అందిస్తుంది సార్. ఈ వడ్డీ లేని రుణాల వివరాలు చెప్పండి సార్, ఏ విధంగా వర్తిస్తాయి, అసలు ఏంటివి? గతంలో రాష్ట్ర ప్రభుత్వం వారు పావలా వడ్డీ వర్తించారు, రైతులకు ఇవ్వడం జరిగింది. రబీ 2011-12 నుంచి వడ్డీ లేని పంట రుణాలు అనేది అనౌన్స్ చేయడం జరిగింది. రబీ 11-12 సంవత్సరం నుంచి ఇది అమలుకు ఉంది. అంటే 1 అక్టోబర్ 2011 నుంచి 31 మార్చి వరకు రబీ సీజన్ ఉంటుంది. ఆ సీజన్లో రైతులు లోన్ తీసుకున్న వారికి వడ్డీ లేని పంట రుణాలు వర్తిస్తుంది. ఉదాహరణకు వడ్డీ లేని పంట రుణాలు అంటే 7% బ్యాంకర్లు ఛార్జ్ చేస్తారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 7% ఛార్జ్ చేస్తే సమయంలో కట్టిన రైతు సోదరులకు ఈ సౌకర్యం వర్తిస్తుంది. 7%లో 3% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు సబ్సిడీ కింద ఇస్తున్నారు. తర్వాత 4%, 4% మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇంట్రెస్ట్ వడ్డీ రాయితీ కింద విడుదల చేయడం జరుగుతుంది. టోటల్గా రైతుకి వడ్డీ మాఫీ జరుగుతుంది. రబీ 11 సంవత్సరంలో స్టార్టింగ్ దశలో ఉండే కనుక రైతు సోదరులు అప్పుడు పేమెంట్ చేయాల్సి వచ్చింది. లోను ప్లస్ వడ్డీ అమౌంట్ వారికి రియంబర్స్మెంట్ చేయడం జరుగుతుంది మేడం. అంటే ఎంత రుణ పరిమితి వరకు ఈ వడ్డీ లేని రుణాలు వర్తిస్తాయి? దీనికి ₹1,00,000 వరకు మొత్తం వడ్డీ మాఫీ ఉంది. 1,00,000 వరకు, ₹1,00,000 పైబడినట్లయితే ₹1,00,000 నుంచి 3,00,000 వరకు ఒక 1% పావుల వడ్డీ ఇస్తున్నాం. అంటే 3% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్వెన్షన్ ఉంటుంది, 1% పావుల వడ్డీ ఉంటుంది, రైతు 3% కట్టవలసి వస్తుంది. ఒకవేళ ఉదాహరణకు ఒక రైతు ₹1,50,000 తీసుకున్నట్టుంటే ₹1,00,000 మీద ఆయనకు వడ్డీ రాదు,
టోటలీ మాఫీ ఉంటుంది. మిగతా 50,000 మీద ఆయనకు 1% వడ్డీ వస్తుంది, 3% రైతు కట్టాల్సి వస్తుంది. ఆ సిస్టంలో ఇది నడుస్తుంది. అయితే ఇప్పుడు ఈ పావలా వడ్డీ పథకం కానీ, ఈ వడ్డీ లేని రుణాలు కానీ, ఇవన్నీ కూడా సాధారణంగా రైతులకి అందజేస్తున్నారు. రైతుల కంటే ఇప్పుడు భూమి ఉండే రైతులు వాళ్ళకి పత్రాలు ఉంటాయి. అలాగే ఇప్పుడు కొత్తగా కౌలుదారులకు కూడా ఈ రుణాలు వర్తింపు చేస్తున్నారు సార్. ఈ కౌలుదారులకు ఈ రుణాలు ఏ రుణాలు వర్తిస్తాయి, అలాగే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి, అసలు వాళ్ళకి ఏంటి అర్హత? మేడం, ఈ కౌలుదారులకు సాగు రైతు అని పేరు పెట్టడం జరిగింది. ఈ సాగు రైతు జనరలీ రెవెన్యూ సదస్సులు జరిగినాయి ఫిబ్రవరి నెల నుంచి మార్చి నెల వరకు పూర్తిగా రెవెన్యూ సదస్సులు ప్రతి గ్రామంలో జరిగినాయి. ఆ సదస్సులలో ఏ రైతు హౌల్కి భూమి చేస్తున్నారు, కొత్తగా ఈ సంవత్సరం ఏ రైతుది వాళ్ళు హౌల్కి చేస్తున్నారు, అక్కడ పోయి రెవెన్యూ అధికారులను తెలియజేసినట్టుంటే వాళ్ళు ఎంక్వైరీ చేసేసి ఈ రైతులకు రుణార్హత కార్డు, ఎల్ఈసి అన్నట్టు, లోన్ అండ్ అదర్ ఎలిజిబిలిటీ కార్డు, రుణార్హత కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డు బ్యాంక్కి తీసుకుపోయి వెళ్ళి బ్యాంక్ మేనేజర్ గారిని చూపించి ఈ రైతులు ఇతర పట్టిదారు పాస్బుక్ ఉన్న రైతులకు ఎలా సౌకర్యం ఉంటుందో ఆ పద్ధతిలో మళ్ళీ డిస్కస్ చేసుకుందాం సార్. మంచిది. నమస్కారం అండి, రైతు నేస్తం. ఈ ప్రకాశం జిల్లా ఇంకోల మండలం అండి, నాగమల్లేశ్వరరావు. చెప్పండి నాగమల్లేశ్వర గారు. నేను 10వ నెలలో ఈ ఎస్బీఐలో ₹1,00,000 లోన్ తీసుకుని ఉన్నాను, క్రాప్ లోను. యాక్చువల్ గా ఎప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా కట్టడం అనేటువంటి ప్రక్రియ అర్థం కాదు. ఏ 10 నెల 2012 నా మీరు తీసుకున్నా? అంటే 10వ నెలలో ₹1,00,000 ఇంట్రెస్ట్, అదే మామూలుగా వితౌట్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఎప్పుడు? అంటే మీకు మాక్సిమం గా దాని గడుపు 1 సంవత్సరం వరకు ఉంటుంది. అలా లేదంటున్నారండి, ఏప్రిల్ లోపే కట్టాలి అనేటువంటి నిబంధన ఒకటి పెట్టినట్టున్నారు. ఏ బ్యాంకు? ఎస్బీఐ అండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్బీఐ బ్రాంచ్ ఏందండి? ఇంకోల్ అండి, ఇంకోల్ జిల్లా ప్రకాశం జిల్లా అండి. ఓకే, డోంట్ వరీ. వారికి అందరికి బ్యాంకర్లకు తెలియజేయడం జరిగింది. 1 సంవత్సరం వరకు మేము ఇచ్చిన జియోలో సంవత్సరం వరకు మాక్సిమం గా పీరియడ్ ఇవ్వడం జరిగింది. మీరు ఏమంటున్నారంటే వాళ్ళు ఖరీఫ్ రబీ అనేటువంటి ఒక పాలసీ ఉంది మాకు, సంవత్సరం అనేటువంటి నిబంధన మాకు వర్తించదు, ఖరీఫ్ రబీ అనేటువంటి బేస్ మీద మీకు మేము లోన్ ఇవ్వడం జరిగింది, అదే విధంగా మేము ఫాలో అవుతాం, మీరు ఏప్రిల్ లోపే మీరు ఈ ఇంట్రెస్ట్ లేకుండా అనేటువంటి ప్రక్రియ అయితే మాత్రం ఏప్రిల్ లోపే కట్టాలనేటువంటిది అంటున్నారండి. అయితే దాని గురించి అండి ప్రభుత్వం వారు కొత్త ఇంకా రీసెంట్లీ ప్రభుత్వం వారికి కొత్త జియో అమలు ఇష్యూ చేసేటట్టుంది. బ్యాంకు సంవత్సరంలోగా ఈ వడ్డీ లేని పంట రుణాల సౌకర్యం రైతులకు ఇవ్వాలని. అది కొంచెం త్వరలో మీకు వచ్చేస్తుంది, డోంట్ వరీ దానికి. సార్ మరో కాలర్ రెడీగా ఉన్నారు సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. నమస్కారం అండి, నా పేరు చించుబాబు అండి. చెప్పండి. చెప్పండి. నేను కౌలు రైతునండి. ఇప్పుడు కౌలు రైతు ఏ విధంగా లోన్ పొందొచ్చండి నేను బ్యాంకుల నుంచి? ఇంతకు ముందు నేను చెప్పిన ప్రకారం మీరు ఎవరు భూమి కౌలుకి చేస్తున్నారు వారి పేరు సర్వే నెంబర్ రాసి మీరు రెవెన్యూ అధికారులకు మీ అప్లికేషన్ ఇచ్చినట్టుంటే ఒక దరఖాస్తు ఇస్తే వారు ఎంక్వైరీ చేసేసి మీకు ఒక రుణార్హత కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ రుణార్హత కార్డు తీసుకొని మీరు బ్యాంక్ వారికి చూపించినట్టుంటే ఇతర రైతులతో పాటు పట్టేదార పాస్బుక్ ఉన్న రైతులకు ఏ విధంగా వీళ్ళు లోన్స్ ఇస్తున్నారో మీకు కూడా, మీరు ఎన్ని ఎకరాలు ఎక్కడ సాగు చేస్తున్నారు, ఏ పంట పెడుతున్నారు, దాని మీద స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వాళ్ళు లోన్ ఇస్తారు. దానికి ఇంకోటి, దానికి వడ్డీ లేని రాయితీ మీకు కూడా వర్తిస్తుందండి. మామూలు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా వర్తిస్తుందండి. మీ వ్యవసాయాధికారిని సంప్రదించి మీరు వ్యవసాయాధికారి సహకారం తీసుకోండి. వారు ఏమైనా చెప్పినట్టుంటే మన ఫోన్ నంబర్ కూడా వీరు టీవీలో వేస్తున్నారు, మీరు మాట్లాడవచ్చు, మీ వివరాలు తెలుసుకోవచ్చు అండి. ఏమండి, గ్రామ స్థాయిలో మీ విఆర్ఓ గారును, మీ రెవెన్యూ అధికారి గారిను, లేదా మీ ఆదర్శ రైతు ఉంటాడు, లేదా మీ వ్యవసాయ విస్తరణాధికారి ఉంటారు, చివరికి మండలంలో వ్యవసాయాధికారి ఉన్నారు. ఈ నలుగురిలో ఎవరైనా తెలుసుకొని వివరాల ద్వారా మీరు ఆ రుణార్హత కార్డు పొంది బ్యాంకు వెళ్ళినట్టుంటే బ్యాంక్ వాళ్ళు మామూలుగా మీకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. నమస్కారం అండి, రైతు నేస్తం. నమస్తే సార్. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? వరంగల్ నుంచి అమ్మా. చెప్పండి సార్. మేము ఇందాక ఒక 70,000 లోన్ తీసుకున్నాం సార్ పానీల మీద. అయితే ఇప్పుడు మేము అప్పుడు బాయిదాం సార్. అయితే మాకు పాస్బుక్ లేకపోతే పానీలు పెట్టి తీసుకున్నాము. అయితే ఇప్పుడు కట్టాలి మీరు అని చెప్పేసి ఇబ్బంది అవుతున్నారు సార్.
ఎప్పుడు తీసుకున్నారు మీరు? 1 year అవుతుంది సార్. 1 year లోపే ఈ సౌకర్యాలు ఉన్నాయి. అయితే మేము వడ్డీ కడతామంటే తీసుకుంటలేదు సార్. వడ్డీ కడతామంటే మీ ఇష్టం అది. వడ్డీ కడతామంటే మొత్తం అమౌంట్ పే చేయాలి, లేకపోతే అట్లయితే వడ్డీ తీసుకోమని చెప్పేసి అంటున్నారు సార్. అయితే మేము అంటున్న ఇయర్ వడ్డీ కడతాం సార్, నెక్స్ట్ టైం ఇచ్చేస్తామని చెప్పాను సార్. నో మీరు వడ్డీ కడుతున్నారంటే బ్యాంక్ అయినా ఏమో దానికి ప్రెషర్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పటి వరకు మీరు ఎప్పుడు కట్టగలుగుతారు? 70,000 వడ్డీ కట్టాలని చెప్పేసి బాబు అంటున్నారు సార్. పంట రుణం గురించి దేని గురించి లోన్ తీసుకున్నారు మీరు? పంట రుణమే సార్. పంట రుణం ఉంటే పంట రుణాలకి సంవత్సరంలోగా మీరు కట్టినట్టుంటే గవర్నమెంట్ జియో ప్రకారం మీకు వడ్డీ లేని పంట రుణాల కింద వడ్డీ రాయితీ వర్తిస్తుంది. వడ్డీ కట్టమంటారా సార్? వడ్డీ ఇప్పుడు మీ సమయంలో కడుతున్నట్టుంటే మీరు కట్టాలి, మీకు మళ్ళీ వాపస్ వచ్చేస్తుంది వడ్డీ. సరే, అంటే వడ్డీ కట్టామంటే మొత్తం పే చేయాలి బాబు అంటున్నారు సార్. అవునండి, మరి లోన్ క్లియర్ చేసేసి మీకు వడ్డీ రాయితీ కూడా వర్తిస్తుంది. అది మళ్ళీ మీకు లోన్ కావాలంటే మళ్ళీ తీసుకోవచ్చు. కానీ ఈ లోన్ మీరు సగం కట్టేసి నేను సగం కట్టలేనంటే మళ్ళీ అది ఇబ్బందికరంగా ఉంటుంది, బ్యాంక్ అయినా కూడా క్లెయిమ్ చేయలేడు. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. నెక్స్ట్ నమస్కారం అండి, రైతు నేస్తం. నమస్తే అండి, నా పేరు కరుణాకర్ రెడ్డి, ఖమ్మం డిస్ట్రిక్ట్ మాది. చెప్పండి సార్. మేము ₹1,00,000 వరకు క్రాప్ లోన్ తీసుకున్నామండి ఆంధ్ర బ్యాంక్ లో. చెప్పండి. నేను ఆగస్ట్ లో తీసుకున్నానండి. దానికి సంవత్సరం గడువు, ప్రభుత్వం సంవత్సరం అంటుంది. వీళ్ళు బ్యాంకు వాళ్ళు వచ్చేసి మీకు ఖరీఫ్ రబీ ఉంటది కదా, మీరు ఇంత పీరియడ్ అని ఉంటది, ఈ పీరియడ్ లో కట్టాలి అని అంటున్నారండి వాళ్ళు. ఖమ్మం ఏ బ్యాంక్ అండి? ఆంధ్ర బ్యాంక్ అండి, ఆంధ్ర బ్యాంక్ మండలం, ఖమ్మం డిస్ట్రిక్ట్. అచ్చా, అయితే ఇప్పుడు మళ్ళా ఈ మార్చి 31 వరకు బ్యాంకర్లకు ఈ అనుమానం వచ్చింది. వాళ్ళ బ్యాంకు వాళ్ళ సంస్థ ప్రకారం 31 మార్చి వరకు లోన్ ఖరీఫ్ లోన్ కట్టాలని ఉంటుంది, 30 జూన్ వరకు రబీ లోన్ ఉంటుంది, 31 మార్చి వరకు వాళ్ళు అట్లా అడిగారు. ప్రభుత్వాలు త్వరలో మళ్ళా ఒక ఆదేశం జారీ చేస్తున్నారు, ఒక వారం లోపలనే వచ్చేస్తుంది. సంవత్సరం వరకు అదే ఇప్పుడు అడ్వర్టైజ్, టీవీలో అడ్వర్టైజ్ కానీ పేపర్లో స్టేట్మెంట్ కానీ సంవత్సరం లోపు రైతులు కంపల్సరీ సంవత్సరం లోపు కట్టుకోవచ్చు. మీకు వడ్డీ రాయితీ మనము పేపర్లో ప్రకటన చేసిన బ్యాంక్ వాళ్ళు అయినారు, గవర్నమెంట్ జియో ఇష్యూ చేస్తుంది. ఆ జియో కాపీ వాళ్ళకి ఇచ్చినాక మాట్లాడదాం, అప్పుడు ఇద్దాం పేపర్లలో. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, మన పల్లెపల్లి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. మేము కోఆపరేటివ్ బ్యాంక్ లో లోన్ తీసుకున్నామండి. అయితే వాళ్ళు ఈ సంవత్సరం కలిస్తే ఒకసారి ఇంకా కొద్దిగా పెంచుతాము లోను అని చెప్పినారు. చెప్పండి. మొన్న వచ్చి మా దగ్గరికి, ఇంటి దగ్గరికి వచ్చి ఇంట్రెస్ట్ కార్డ్ కట్టించుకొని పోయినారండి. అవునండి, ఇంట్రెస్ట్ మీరు కట్టినట్టుంటే మీకు మళ్ళీ తిరిగి వాపస్ వస్తుంది. కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుంటలేరు. మీరు కోఆపరేటివ్ బ్యాంక్కి వెళ్ళి మీరు తెలుసుకోండి. కోఆపరేటివ్ వాళ్ళు గవర్నమెంట్ ఆదేశం ప్రకారం రైతుల దగ్గరికి వెళ్ళి ఇంట్రెస్ట్ తీసుకోలేరు, ప్రిన్సిపల్ అమౌంట్ ఒకటే తీసుకున్నారు. మీ సొసైటీ ఏ సొసైటీ అది? కల్గొట్ల అండి. మీరు పోయి మీ సొసైటీ చైర్మన్ మీ రైతు ఉంటాడు, వారికి అడగండి. కోఆపరేటివ్ బ్యాంకులలో ఇంట్రెస్ట్ వడ్డీ తీసుకునేలేరు, నా దగ్గరికి వెళ్ళి వడ్డీ వసూలు చేసుకున్నారు కనుక వాపస్ చేయమనండి. అంటే వాపస్ చేయమని చెప్తారా అండి? వాపస్ చేస్తారండి. వాళ్ళు ఇవ్వకుండా మేము వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళకు ప్రభుత్వం నుంచి సపరేట్గా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది, మీకు తిరిగి వాళ్ళు వాపస్ చేస్తారండి. మీరు పోయి అడగండి. మరో కాల్ తీసుకుందాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను ఖమ్మం నుంచి అమ్మా. చెప్పండి. నేను నాగార్జున గవర్నమెంట్ బ్యాంక్ బాన్సుల్లో లోన్ తీసుకున్నా జనవరిలో. అయితే వాళ్ళు వడ్డీ కట్టేసేయండి మీకు వస్తుందని అన్నారు. జనవరిలోనే కట్టేసాను వడ్డీతో సహా. 13,000 వడ్డీ తీసుకున్నారు. అది వచ్చిందండి. మీరు బ్యాంక్ మేనేజర్ గారి 13,000 వడ్డీ కట్టారు. మీకు ఈ మే నెల చివరి వరకు వడ్డీ వాళ్ళు జమ చేయాలి వాపస్. మేము బ్యాంకులకు వడ్డీ జమ చేస్తున్నాం. మీరు బ్యాంక్తో. హలో సార్, ఈ గోల్డ్ లోన్ ప్రైవేట్ బ్యాంక్ లో తీసుకున్నాం ధనలక్ష్మిలో, దానికి ఏమన్నా వడ్డీ రిలీఫ్ ఏమైనా ఉంటుందండి? ఈ ప్రైవేట్ బ్యాంక్ పేరేంది? ధనలక్ష్మి. ధనలక్ష్మియా? అది గవర్నమెంట్ అది కూడా అది గవర్నమెంట్కి రాసాము, అది కూడా కవర్ అవుతుందండి. ఆర్డర్ వస్తుంది, అది వస్తుంది గవర్నమెంట్కి రాసాము. ముందు అయితే ఇది మీరు కట్టిన బ్యాంక్ దగ్గర వడ్డీ మీకు వస్తుందో అది చూసుకోండి మీరు. సరే సార్, వాళ్ళని అడిగితే వాళ్ళు మాకేం లేదు అలాంటి మా దగ్గర మా బ్యాంక్ ఉండమంటున్నారు సార్.
మీరు తెలుసుకుని ఇప్పుడు మీకు ఆ బ్యాంక్ కూడా ధనలక్ష్మి బ్యాంక్ కూడా వస్తుంది, కానీ కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేము గుంటూరు జిల్లా అండి. చెప్పండి. ఇప్పుడు మీరు ఈ పంట రుణాల మాఫీ అంటున్నారు కదా, అసలు మాకు ఇప్పటికి 2011-12లో ఇవ్వాల్సినటువంటి 3% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అదే మాకు ఇంత మటుకు బ్యాంక్ లో డిపాజిట్ కాలేదు వెనక్కి. ఏ బ్యాంక్ నుంచి తీసుకున్నారు? ఇస్తుంది. మీరు ఏ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు? మేము బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి. ఒకటి, మీరు ఎన్నో రాసుకుంటున్నారు, కాల్ చేస్తుంటే ప్రతి ఒక్కరు ఏ బ్యాంక్ నుంచి ఎక్కడి నుంచి అనేది. అసలు స్టేట్ మొత్తం అన్ని బ్యాంకుల్లో ఇదే సమస్య. ప్రత్యేకంగా రాసుకోవడం వల్ల ఏ ఉపయోగమే కనపడలేదు నాకేమి. ఏనండి, మొదటి ప్రశ్న మీరు అడిగింది రుణమాఫీ లేదు, వడ్డీ మాఫీ ఇస్తున్నాం. వడ్డీ మాఫీ ఒకటి చిన్న విషయం నేను అడిగేది కూడా వడ్డీ మాఫీ సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ చెప్పింది 3%, 7% తీసుకొని 3% వెనక్కి ఇవ్వమని చెప్పింది. 2011-12కి నేను అడుగుతుంది. 2011-12కి ఇంత మటుకి నాకు డబ్బులు వెనక్కి రాలి. ఇన్ టైంలో 1 year లో కట్టినాటికి. మీరు పోయి బ్యాంక్ మేనేజర్ గారికి, బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ గారికి మీరు కలిసి అడగండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్ మేనేజర్ గారితో కలిసి అడిగితేనే మాకు ఇంత మటుకి మీరు లిస్టే తయారు చేయలేదు. వాళ్ళు లిస్ట్ ఎప్పుడు పంపించాలి, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కి ఎప్పుడు డబ్బులు కావాలి మాకు చెప్పండి. ఏనండి, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు మీరు కట్టాల్సిన అవసరం లేదు. మీరు 1 సంవత్సరంలోగా మీరు లోన్ కట్టినట్టుంటే 3% అతను గవర్నమెంట్ ఆర్బీఐ నుంచి క్లెయిమ్ చేసుకోవాలి. మీరు పోయి మళ్ళీ ఒకసారి వారికి అడగండి. రాష్ట్ర ప్రభుత్వం అంటే గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది, కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఆల్రెడీ వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చి ఉన్నారు. మీ రైతు దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు పోయి తెలుసుకోండి, మళ్ళీ తర్వాత మాకు ఫోన్ చేయండి, మేము మాట్లాడతాం. వారిది బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఏదండి? కట్టపోయింది సార్. మరో కాల్ చూద్దాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. నమస్తే అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? శ్రీకాకుళం అండి. చెప్పండి. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. చెప్పండి. మేము ఖరీఫ్ లో లోన్ తీసుకున్నాం మేడం. ఆ లోన్ వచ్చేసి అంటే ఆగస్ట్ లో తీసుకున్నాం ఖరీఫ్ లో. అది బ్యాంక్ వాళ్ళేమో మార్చి 31 లోపుగా మీరు పే చేసేయాలి అని చెప్తున్నారు. ఏ బ్యాంకు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. మార్చి 31 లోపు పే చేసేయాలి, లేకపోతే మీకు వడ్డీ కూడా పడుతుంది అని అన్నారండి. ఇలా మేము పేపర్ లో గవర్నమెంట్ ఇష్యూ చేశారండి, 1 year వరకు అని ఇస్తున్నారు కదా అంటే మాకైతే ఆదేశాలు రాలేదండి. అందువల్ల మేము ఏం చేయలేము. మీరు తీసుకున్న రుణానికి లోన్ తో అంటే మార్చి 31 లోపు పే చేస్తే కనుక వడ్డీ పడుతుంది, లేనప్పుడు వడ్డీ కూడా పడుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. మీరు కట్టారండి? నేను వడ్డీ కట్టాను. వడ్డీ కట్టేస్తాను, రెన్యువల్ చేయండి అని చెప్పాను. మీరు కట్టినట్టుంటే కట్టేస్తాం సార్, వడ్డీ కట్టేస్తానండి. మీరు కట్టినట్టుంటే ప్రభుత్వం వారు ఇప్పుడు దాని మీద సంవత్సరం వరకు ఆల్రెడీ జియోలో ఇచ్చాం. కొంతమంది బ్యాంకు వాళ్ళు మా సంస్థ ప్రకారం 31 మార్చి వరకు ఉందని వాళ్ళు అట్లా చెప్పి రైతులకు వసూలు చేశారు. అట్లా చేయకూడదని మళ్ళా ఒక జియో జారీ చేయడం జరుగుతుంది. త్వరలో అది వచ్చేస్తుంది. ఒకవేళ మీరు వడ్డీ కట్టినట్టుంటే బ్యాంక్ వారితో టచ్లో ఉండి గవర్నమెంట్ వాళ్ళ హెడ్ ఆఫీసులకు డబ్బులు రిలీజ్ చేయడం జరుగుతుంది. మీకు వడ్డీ జమ మీ అకౌంట్కే రావాలండి మీరు కట్టిన వడ్డీ. ఓకే, రైట్, నో ప్రాబ్లం. నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. నమస్కారం అండి. చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కలివిల్లి అండి, కృష్ణా జిల్లా. చెప్పండి. మీరు సంవత్సరం పంట రుణాల కింద 1,00,000 రూపాయలు తీసుకున్నామండి. చెప్పండి. దానికి సంవత్సరం దాటి 14 రోజులు అయిందండి నేను కట్టేటప్పటికి. దానికి రూపాయి వడ్డీ తీసుకున్నారు, 13,500 కట్టించుకున్నారండి. కానీ సంవత్సరానికి 1 రోజు ముందు కట్టాలి జియో ప్రకారం. మీరు సంవత్సరానికి 14 రోజులు దాటిందంటే మీకు వడ్డీ రాయితీ వర్తించదు, రాదు. 7% కూడా పడదండి. 7% ఉంటుంది, 7% మాఫీ కూడా రాదు. అదేలేండి, వడ్డీ మాఫీ కాదు, 7% మీరు కట్టాలండి. సంవత్సరం దాటిందంటే 7% కట్టాలి మీరు. సంవత్సరం 14 రోజులు అయితే 13,500 కట్టించుకున్నారండి. అంతే, 1 రోజు దాటినా మీరు ఈ స్కీమ్ కింద కవర్ కాలేరు. అది 13% అవుతుంది కదండి. అప్పుడు ఎంత? 13% కట్టించుకున్నారండి. రైతు దగ్గరికి వెళ్ళి 7% అనేది ఉంది. 13% మీకు సర్చార్జ్ చేసిండ్రు అతను, బ్యాంక్ అతను. మీరు సంవత్సరంలోగా మీరు కట్టలేకపోయిండ్రు కనుక సంవత్సరం దాటి 1 రోజైనా 14 రోజులైనా ఒకటే మాట, దాని మీద మీకు సర్చార్జ్ చేసి 13% తీసుకున్నాడు. సర్చార్జ్ అవుతుంది. సంవత్సరంలోగా మీరు కట్టినట్టుంటే మొత్తం మాఫీ అయ్యేది. ఓకే.
మరో కాల్ తీసుకుందాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మాది ఆదావర్ డిస్ట్రిక్ట్ జైపూర్ మండలం నుంచి మాట్లాడుతున్నాండి. చెప్పండి. మాది మేము గ్రామీణ సరస్వతి రక్కం గ్రామీణ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నామండి. మేము తీసుకున్నప్పటి నుంచి వడ్డీ మాఫీ అంటే మేము వడ్డీ మాకు 2011 and 12 అంటే అప్పటికి మాఫీ రాలేదంటే మేము ఆల్రెడీ 2012 జనవరిలో కట్టామండి. 2012 ఏ నెల తీసుకున్నారు? 2012 మేము అంతమంది తీసుకున్న జనవరిలో కట్టామండి. జనవరిలో కట్టాక మళ్ళీ జనవరి నుంచి మళ్ళీ మే వరకే మళ్ళీ వడ్డీ తీసుకున్నారండి. మళ్ళీ మేలో కట్టించుకున్నారు. మీరు జనవరి మొత్తం కట్టించుకున్నారు. లేదే, మీరు జనవరిలో కట్టిన తర్వాత మే వరకు మళ్ళీ వడ్డీ ఎందుకు తీసుకున్నారు? అతను మళ్ళీ వడ్డీ తీసుకున్నారండి. వడ్డీ తీసుకున్నారు. మీకు వడ్డీ మాకు వస్తుంది, ఇప్పటి వరకు మాఫీ లేదండి. అట్లా కాదండి, మేము బ్యాంకులకు వడ్డీ మాఫీ డబ్బులు ఎంత రైతులు ఎంత కట్టారో అది బ్యాంకులకు జమ చేస్తున్నాం. కానీ మీ జనవరి ఏ బ్యాంక్ అది? గ్రామీణ బ్యాంక్ అండి. గ్రామీణ డక్కన్ బ్యాంక్, కుందారం బ్యాంక్. అది బ్రాంచ్ ఏది? బ్రాంచ్ కుందారం అండి. కుందారం గ్రామీణ డక్కన్ బ్యాంక్ అండి. దక్కన్ గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ ఎక్కడ ఇది? బ్రాంచ్ అలా తీసుకుంటే మాది చెన్నూరు అంటే మంచిర్యాల వస్తుందండి. మంచిర్యాల బ్రాంచ్ వస్తుంది కావచ్చండి. మాది కుందారం. మంచిదండి, మంచి వాళ్ళకి తెలియజేస్తాం. మీకు వాళ్ళ రిటర్న్ చేయాలి. వాళ్ళు రిటర్న్ ఇప్పటివరకు చేయట్లేదండి. ఏమైనా వస్తుంది అంటే మాకు ఆర్డర్ మీరు మే తర్వాత తెలుసుకోండి, డబ్బులు రిలీజ్ అవుతున్నాయి వాళ్ళకు. అవునండి. మే తర్వాత ఒకసారి వాళ్ళతో సంప్రదించి వివరాలు తెలుసుకోండి. ఓకే, నెక్స్ట్ మరో కాల్ తీసుకుందాం. నమస్కారం అండి, రైతు నేస్తం. హలో మేడం. హలో అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? అనంతపురం డిస్ట్రిక్ట్ మేడం. చెప్పండి. నా దగ్గర గోల్డ్ లోన్ చేశాం మేడం. మేము అది పట్టణ వడ్డీ లేని రుణాలు మీరు ప్రకటిస్తున్నారు కదా, మాకేమైనా వడ్డీ లేకోకుండా చెప్పండి, అడగండి సార్. అడగండి. అసత్యనారాయణ సార్. మై నేమ్ ఇస్ అసత్యనారాయణ, అనంతపురం డిస్ట్రిక్ట్. మరి అడగండి, ప్రశ్న అడగండి, ఆగిపోయిన మధ్యలో. సార్ మాకు గోల్డ్ లోన్ చేస్తాం మేము. వడ్డీ లేకోకుండా మేము జమ చేసేదానికి అవుతుందండి సార్? వడ్డీ లేకోకుండా జమ చేయడానికి అవుతుందా? గోల్డ్ లోన్ తీసుకున్నారు సార్, అగ్రికల్చర్ లోన్ గోల్డ్ లోన్ తీసుకున్నారు, వడ్డీ లేకుండా అవుతుందా? ఇది గోల్డ్ లోన్ మీరు వ్యవసాయానికి తీసుకున్నట్టుంటే మీరు అప్లికేషన్ లో మీరు రాయించాలి, మీ బ్యాంక్ మేనేజర్ పరిశీలించాలి. వ్యవసాయానికి మీరు గోల్డ్ లోన్ తీసుకున్నట్టుంటే వడ్డీ మాఫీ మీకు వర్తిస్తుంది. అవునండి. గోల్డ్ లోన్ వినండి, గోల్డ్ లోన్ వ్యవసాయం గురించి మీరు తెలుసుకొని మళ్ళా ఒకసారి అప్లికేషన్ రాయించుకోండి, మేనేజర్ గారికి చెప్పండి. గవర్నమెంట్ నుంచి వడ్డీ క్లెయిమ్ చేసినప్పుడు మీది కూడా వడ్డీ క్లెయిమ్ చేస్తారు వారు. ఓకే, రైట్. నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. నమస్తే అండి, చెప్పండి. నా పేరు రాజు అండి. మాది 3 acres ల్యాండ్ లావణ్య పట్టా ఉందండి. దాని మీద లోన్ ఎలా తీసుకోవాలా? ఏ పట్టా అయినా మీకు పట్టిదారు పాస్బుక్ ఉందండి? ఉందండి. పట్టిదారు పాస్బుక్ ఉంటే మీరు పట్టిదారు పాస్బుక్ తీసుకుపోయి మీ సంబంధించిన బ్యాంక్ మేనేజర్ గారికి చూపించి మీరు ఈ 3 ఎకరాలు ఏ పంట పెట్టాలని నిర్ణయం చేసుకున్నారు, అక్కడ ఒక ఫారం ఉంటుంది, అది నింపేసి బ్యాంక్ మేనేజర్ గారిని సంప్రదించి లేకుంటే ఫీల్డ్ ఆఫీసర్ గారిని కలిసి నేను ఈ పంట పెడుతున్నాను, నాకు ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇవ్వమంటే పట్టిదారు పాస్బుక్ జిరాక్స్ కూడా కాపీ వాళ్ళకి ఇచ్చేసి ఒరిజినల్ చూపించి మీరు లోన్ పొందవచ్చు అండి. మా నియర్ ఆంధ్ర బ్యాంక్ ఉందండి, దాంట్లో తీసుకోవచ్చా? అవునండి. లోనేమో వేరే SBH అన్ని ఉన్నాయి. మీ గ్రామస్తులు మా ఊర్లో అయితే ఆంధ్ర బ్యాంక్ ఉంది. మీ గ్రామంలో ఇతర రైతులు ఏ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటున్నారు? మీరు ఆ బ్యాంక్కి వెళ్ళండి. ఇంతవరకు మీరు బ్యాంక్ లోన్ తీసుకోలేదండి? తీసుకోలేదు సార్. ఇప్పుడు మీరు మీ ఇతర రైతులు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారో ఆ గ్రామానికి ఆ బ్యాంక్కి వెళ్ళండి. ఓకే, మరో కాల్ తీసుకుందాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. నమస్కారం అండి. చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? మేము షాబాద్ మండల్ అండి, రంగారెడ్డి జిల్లా. చెప్పండి. ఇక్కడ బ్యాంక్ చుట్టూ పదే తిప్పుతున్నారండి.
దేనికోసం రుణం తీసుకున్నారు? వ్యవసాయం పంట రుణాల గురించి ఆ, ఆ. దాని అక్కడ ఇవ్వడం లేదు. రుణాలు ఇవ్వట్లేదు, ఇంతవరకు తీసుకోలేదా మీరు? ఆ, దాని గురించి ఏమన్నా మీరు సలహా ఇస్తారా? ఏ బ్యాంక్ అండి? ఎస్బీహెచ్ ఉన్నది ఒకటే బ్యాంక్ అక్కడ, ఎస్పీహెచ్. కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది, అది ఉంది. ఆ ఎస్బీహెచ్ వాళ్ళు ఇవ్వడం లేదు. ఏ కోఆపరేటివ్ బ్యాంక్? కోఆపరేటివ్ బ్యాంక్ కూడా ఉంది సార్ అక్కడ. వాళ్ళకు కూడా మీరు అడగండి. మరి ఇక్కడ ఇవ్వరా? ఇప్పుడు ప్రభుత్వం అని మాకు చెప్తున్నారు కానీ మరి ప్రభుత్వము ఇక్కడ బ్యాంకులలో ఇవ్వరా? ప్రభుత్వం అట్లా కాదండి, దానికి బ్యాంక్ యొక్క పద్ధతి, ఒక సిస్టమ్ ఉంటుంది. మరి మాకు అకౌంట్ ఉంది. ఏ బ్యాంక్ లో ఉంది? ఆ బ్యాంక్ లోనే ఉంది. మీరు పోయి ఆయనకు బ్యాంక్ మేనేజర్కి అడగండి ఎందుకు ఇవ్వడు. ఎందుకు ఆయన రేపురా పదే పదే తిప్పడం ఇంతే, ఇక వాళ్ళ సమస్య ఒకటే. రేపురా ఎల్లుండ్రా, రేపురా ఎల్లుండ్రా, రేపురా ఎల్లుండ్రా, ఇదే. అంటే ఫైనల్ గా ఇవ్వను అని చెప్పడు. చెప్పడు. రేపురా ఎల్లుండిరా అంటుండు. దయచేసి మీరు మీ మండలంలో మా వ్యవసాయాధికారి గారు ఉన్నారు, వారిని సంప్రదించి వారి సహకారంతో మీరు బ్యాంక్ మేనేజర్కి వెళ్ళి నాకు వ్యవసాయం గురించి లోన్ ఇవ్వనండి, లేదా మీ సొసైటీ ద్వారా మీరు లోన్ పొందండి. మీ సొసైటీ ఉంది వ్యవసాయ లోన్ ఇచ్చేటందుకు, మీరు మీ సొసైటీలో అడగండి. ఓకే, రైట్. కాల్ తీసుకుందాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెన్నూరు నుంచి సార్, కల్లూరు మండలం, ఖమ్మం డిస్ట్రిక్ట్ అండి. మేము పోయిన జూన్ లో 2012లో ఎన్జీబీ లోన్ తీసుకున్నామండి. ఈ సంవత్సరం కట్టమంటారా? కొంతమంది రుణాలు రద్దు అవుతాయి అంటున్నారు, మాకు అయోమయంలో ఉంది. వద్దంటారా? ఏనండి, రుణాలు రద్దు అయ్యేది ఎలాంటి ఆర్డరు, ఎలాంటి ప్రభుత్వం కార్యక్రమంలో లేదు. వడ్డీ మాఫీ ఉంది సంవత్సరంలోగా, కనుక మీరు లోన్ కట్టేసి వడ్డీ మాఫీ రాయితీ పొందండి. అది ఉంది, వెనికిడి ఉంటుంది, కానీ దాని మీద ఎలాంటి జియో కానీ ఆర్డర్ కానీ ప్రభుత్వం నుంచి ఏం లేదు. మీరు కనీసం మీకు వడ్డీ రాయితీ అయినా వర్తిస్తుంది, సమయంలో కట్టేసి వడ్డీ రాయితీ పొంది మళ్ళీ మీరు నెక్స్ట్ లోన్ పొందవచ్చు అనండి. ఓకే, సరే అండి, రైట్. మరో కాల్ తీసుకుందాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. నమస్కారం మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కృష్ణా జిల్లా మేడం. కృష్ణా జిల్లా, చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఇది కౌలు రైతులకి రుణాలు ఇస్తున్నారంటున్నారు కదా సార్? అవునండి, ఇస్తున్నాం. ఇప్పుడు ఇది విఆర్ఓ గారిని కలవాలి అని చెప్పారు. మీరు ఫస్ట్ ఏం చేయాలని, మీరు కౌలుకే చేస్తున్నారా భూమి? ఏం సార్? మీరు భూమి ఎవరిది కౌలుకే చేస్తున్నారా? మీరు కౌలు రైతుగా చేస్తున్నారా? కౌలుగా చేస్తున్నాను. చేస్తున్నట్టుంటే మీరు విఆర్ఓ గారికి ఒక అప్లికేషన్ ఇవ్వండి, నేను ఫలానా రైతుది ఫలానా సొంత నంబర్లో 4 ఎకరాలు 5 ఎకరాలు కౌలుకే చేస్తున్నానని. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టి ఇస్తే వాళ్ళు రుణ అర్హత ఎంక్వైరీ చేసి రుణ అర్హత కార్డు ఇస్తారు. ఆ కార్డు తీసుకుపోయి మీరు సంబంధించిన బ్యాంకులో ఇచ్చినట్టుంటే మీకు లోన్ ఇస్తారండి. అలాగే సార్. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మనకి కౌలుకి ఇస్తున్నారో వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉండదు సార్? ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు. వారి భూమికి, వాళ్ళ భూమి మీద వాళ్ళ హక్కు వారసత్వానికి ఎలాంటి ధోకా లేదు. మీరు పంట వరకు కౌలు రైతుకి దాని మీద హక్కు ఉంటుంది. పంట అయిపోయిన తర్వాత ఆ భూమి యాజమానికి అయిపోతుంది. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఈ సీజన్ కంప్లీట్ అయింది, ఇప్పుడు మనం నెక్స్ట్ సీజన్ కి తీసుకుంటే 1 year వర్తిస్తుందా సార్? మీరు నెక్స్ట్ సీజన్ కి అదే యాజమానితో మీరు ఒప్పందం చేసుకుంటున్నారంటే ఓకే. మీరు పట్వారీ గారికి మీ అప్లికేషన్ లో తెలియజేయండి ఎవరి భూమి మీరు చేస్తున్నారు. ఓకే సార్. మరో కాల్ చూద్దాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. హలో, నమస్తే అండి. నమస్కారం అండి, మాది గుంటూరు నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. నా పేరు వెంకటేశ్వరరావు. నేను గుంటూరు బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ తీసుకున్నానండి. 2 సంవత్సరాలు తీసుకున్నాను లోను, కంప్లీట్ కట్టేశాను. ఆ 2 ఏళ్ళు నాకు అవసరం లేక నేను లోన్ తీసుకోలేదు. సార్ నేను ఏడిపోయి నాకు లోన్ ఇవ్వట్లేదు, నా స్టాంపులు ఇవ్వట్లేదు సార్. నాకు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు. మేనేజర్ అతనే ఉన్నాడా సార్? మేనేజర్ ఆ సారే ఉన్నాడా? ఉన్నా సార్. మరి ఎందుకు మర్చిపోయిండు? మీరు లోన్ తీసుకొని మీరు కట్టిన తర్వాత కస్టమర్ బ్యాంక్ మేనేజర్ గారు మర్చిపోతే ఎట్లా? మళ్ళా పోయి చెప్పండి వారికి. నేను కలిసాను సార్ వాళ్ళని. అంటాడు నువ్వు లోన్ కట్టినప్పుడు నువ్వు స్టాంపు తీసుకెళ్ళాలి అంటాడు. లోన్ తీసుకున్నప్పుడు తీసుకొని కట్టేసావు కదా, ఏమన్నా నీ కాగితం నువ్వు తీసుకెళ్ళాలి, 2 ఏళ్ళు మధ్యలో తీసుకోలేదు కదా అంటాడు.
మీకు కాగితాలు ఇవ్వలే వాపస్ వాళ్ళు? ఇవ్వలేదు సార్. అవునండి, మీరు అప్పుడే తీసుకోవాలి. ఏనాడు మీరు లోన్ క్లియర్ చేశారు ఆ రోజు మీరు ఒరిజినల్ కాగితాలు మీరు బ్యాంక్ నుంచి తీసుకోవాలి. అంటే మరి నెక్స్ట్ ఇయర్ మేము లోన్ తీసుకుంటాం కదా, మరి ఈసీలు బోసీలు అడుగుతారు కదా అని చెప్పి మేము తీసుకోలేదు సార్. మా ఊళ్ళో ఎవరు తీసుకురట్లా అసలు. మీరు పోయి చెప్పండి మీ సర్పంచ్ గారి ద్వారా, మీకు తెలిసిన పెద్ద మనుషుల సహకారంతో బ్యాంక్కి వెళ్ళి నా కాగితాలు బ్యాంకులోనే ఉన్నాయి మళ్ళీ లోన్ ఇవ్వమని అడగండి సార్. సార్ మరి ఇప్పుడు అట్లా ప్రాబ్లం, నేను వేరే బ్యాంక్ లో గోల్డ్ లోన్ పెట్టుకున్నానండి. అచ్చా, ఇప్పుడు దాంట్లో కూడా నాకు మరి వడ్డీ రుణం వచ్చిందండి. గోల్డ్ లోన్ వ్యవసాయం గురించి ఉన్నట్టుంటే ఏనండి, మళ్ళీ బ్యాంక్ మేనేజర్ గారు అప్లికేషన్లో గోల్డ్ లోన్ వ్యవసాయం గురించి అని రాసి ఉంటే ఈ వడ్డీ లేని రాయితీ మాత్రమే వర్తిస్తుందండి. ఓకే, అంటే సార్ ఇప్పుడు పంట రుణం ఇది ఇచ్చాం సార్, పాస్బుక్ ఇచ్చాం. పాస్బుక్ అట్లా కాదండి, మీరు గోల్డ్ లోన్ అన్నారు. గోల్డ్ లోన్ తీసుకున్నప్పుడు వ్యవసాయం గురించి పంట రుణం అని తీసుకున్నారా? అట్లా చెప్పలేదు సార్ వాళ్ళు మాకు. తెలుసుకోనండి, మీరు బ్యాంక్ మేనేజర్ గారికి తెలుసుకొని ఇప్పుడైనా అప్లికేషన్లో రాయించుకోండి. గోల్డ్ లోన్ పంట రుణాలు వ్యవసాయం గురించి అని మీరు రాసుకున్నట్టు ఉంటే వడ్డీ రాయితీ మీకు వర్తిస్తుందండి. ఓకే, మరో కాల్ తీసుకుందాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. నమస్తే మేడం. చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మాది నెల్లూరు జిల్లా, నా పేరు వెంకటేశ్వర్లు మేడం. చెప్పండి వెంకటేశ్వర గారు. మేడం సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే చెప్పండి సార్. 2011 డిసెంబర్ లో నేను తీసుకున్నాను, 40,000 తీసుకున్నాను. 2012 పోయిన సంవత్సరం అక్టోబర్ లో కట్టేశానండి. అచ్చా, అయితే 13% ఇంట్రెస్ట్ తీసుకున్నారు సార్ వాళ్ళు. ఎంత? 13%. 13. పర్లేదు, మీకు మీరు సమయంలో కట్టారు, అవును, లోపల సంవత్సరంలోగా కట్టారు కనుక ఆ డబ్బులు మేము ఇంకా బ్యాంక్కి రిలీజ్ చేయలేదు. రిలీజ్ అవుతుంది ఇప్పుడు మా దగ్గరికి వెళ్ళి. మీరు ఇంకో 13% వస్తుందా? 13% కాదు, మేము 7% వస్తుంది. ఏ బ్యాంక్ అది? అది కోవూరు ఆంధ్ర బ్యాంక్ సార్. ఏంది? కోవూరు ఆంధ్ర బ్యాంక్. కోవూరు ఆంధ్ర బ్యాంక్ అయితే 7% ఉంది, మీరు పోయి తెలుసుకోండి. అది వాళ్ళు అట్లా ఇవ్వడం కుదరదు అంటున్నారు సార్. మీరు పోయి తెలుసుకొని మీ జిల్లాలో పెద్ద వాళ్ళ ఆంధ్ర బ్యాంక్ పెద్ద అధికారి ఉంటాడు. పంట రుణమే కదా మీరు తీసుకున్నది? మీరు తీసుకున్నది పంట రుణాలే కదా? క్రాప్ లోన్ సార్. క్రాప్ లో ఉంటే క్రాప్ లోన్ 7% ఉంది. మీరు వివరాలు తెలుసుకోండి. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ వాళ్ళు అయితే రసీదు పక్కాగా ఇస్తున్నారు సార్, ఇంట్రెస్ట్ ఎంత, డ్యూ డేట్, అది మాత్రం ఇవ్వట్లేదు సార్. అది ఇవ్వట్లేదంటే అనుమానం కదా? అనుమానమే సార్. మనం మరి ఏమండి, రసీదు బ్యాంకరు అమౌంట్ తీసుకున్న తర్వాత దీనికి రాతపూర్వంగా ఏమైనా ఇచ్చినట్టుంటే నమ్మకం. ఏమని ఇవ్వనప్పుడు బ్యాంక్ సంస్థ ఎట్లా నడుస్తుందో నాకు తెలియదు. ఓన్లీ తీసుకున్నాం అది అంతే చెప్తున్నారు కానీ ఈ క్రాప్ లోన్ ఇప్పుడు స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చినట్టు రీజన్ గా ఇవ్వడం లేదు. వాళ్ళ పెద్ద అధికారి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటారు ఆంధ్ర బ్యాంక్కి. మీరు పోయి వారికి చెప్పండి ఇంతలో ఇంట్రెస్ట్ 13% తీసుకున్నారు. యాక్చువల్లీ పంట రుణాల మీద 7% ఉంది, ఆంధ్ర బ్యాంక్ కూడా 7% ఉంది కనుక బ్యాలెన్స్ వాళ్ళకి మీకు రిటర్న్ ఇవ్వనండి. మీరు కట్టిన వడ్డీ మీకు గవర్నమెంట్ నుంచి బ్యాంకులకు పంపుతున్నాం, మీకు అకౌంట్లో జమ అవుతుందండి త్వరలో. నెక్స్ట్ ఓకే, రైట్. నమస్కారం అండి, రైతు నేస్తం. హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను మహబూబ్నగర్ మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. చెప్పండి మేము మహబూబ్నగర్ మాట్లాడుతున్నాం అండి. మంచిది, చెప్పండి. మేము ఇంతకు ముందు మాది గోల్డ్ లోన్ కొరకు మేము వెళ్తే గోల్డ్ లోన్ కొరకు వెళ్తే చెప్పండి జిరాక్స్ కార్డు పెట్టి మేము గోల్డ్ లోన్ అడిగామండి, అగ్రికల్చర్ గోల్డ్ లోన్. అయితే వాళ్ళు ఏమన్నారంటే మీకు ఇట్లా జిరాక్స్ లేదు, మీకు ఒరిజినల్ కావాలి, ఒరిజినల్ అయితేనే మీకు ఇస్తామంటే అంటున్నారు. ఏం ఒరిజినల్ కావాలి? పాస్బుక్ జిరాక్స్. పాస్బుక్ జిరాక్స్ అవును, అట్లా కాదండి. పాస్బుక్ జిరాక్స్ 2 రకాలు ఉంటాయి. టైటిల్ డీడ్ సన్న పుస్తకం ఒకటి ఉంటుంది అండి. సన్న పుస్తకం టైటిల్ డీడ్ అని ఉంటుంది. ఇంకో దొడ్డు పుస్తకం ఉంటుంది. టైటిల్ డీడ్ సన్న పుస్తకం బ్యాంకు వారు ఒరిజినల్ గా ఉంచుకొని ఆ దొడ్డు పుస్తకం మీకు రిటర్న్ ఇస్తారు మీ పంట రుణాలు ఉన్నంత సేపు. ఆ టైటిల్ డీడ్ గోల్డ్ లోన్ అడిగామండి, ఆ పాస్బుక్ జిరాక్స్ పెట్టి. అవునండి, మీరు పాస్బుక్ ఒరిజినల్ పెట్టండి, ఎక్కడ పోదు. మీరు భూమి అమ్ముకుంటారండి. కొంతమంది బ్యాంకర్లు, అందరు కాదు, కొంతమంది బ్యాంకర్లు తీసుకుంటారు. మీ బ్యాంకు సాటిస్ఫై లేరు కనుక మీరు పెట్టుకొని తీసుకోండి. గోల్డ్ లోన్ కూడా మీరు ఇందాక అన్నారు గోల్డ్ లోన్ వ్యవసాయం గురించి అని. మీరు అది రాయించుకుంటే బ్యాంక్ మేనేజర్ ఫారంలో అట్లా రాస్తేనే మీకు వడ్డీ రాయితీ వర్తిస్తుందండి, గవర్నమెంట్ వారు ఇచ్చేది. ఓకే, రైట్.
మరో కాల్ తీసుకుందాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. నమస్కారం మేడం. నమస్కారం. చెప్పండి. నేను వెస్ట్వాడ నుంచి మాట్లాడుతున్నాను మేడం. నా పేరు వెంకటేశ్వరరావు. నేను లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 17th లోన్ తీసుకున్నాను మేడం. క్రాప్ లోన్ అండి 45,000 తీసుకున్నాను మేడం. తీసుకుంటే మరి మార్చ్ 25th నేను కట్టేసాను మేడం. కడితే 5,200 ఇంట్రెస్ట్ తీసుకున్నాను మేడం. దాని గురించి సార్ తో ఒకసారి క్లారిఫికేషన్, అసలు ఇంట్రెస్ట్ వాపస్ వస్తుందా ఏంటని తెలుసుకుందాం చెప్పేసి. అయితే మీరు కట్టిన వడ్డీ సార్ బ్యాంక్ కి మీ అకౌంట్ రిటర్న్ వస్తుందండి. రైట్ సార్, రైట్ సార్. మీరు ఒక నెల తర్వాత మీరు బ్యాంక్ మేనేజర్ని సంప్రదించి వివరాలు తెలుసుకోండి. డబ్బులు పోతున్నాయి బ్యాంకులో, కొంచెం టైం పడుతుందండి. ఓకే సార్. అదే నేను మా మేడం కూడా తీసుకున్నాను. మా 1 year లోపే కట్టేస్తాను సార్. అప్పుడు ఇంట్రెస్ట్ తీసుకున్నాను. వచ్చేస్తుంది, మీకు వర్తిస్తుందండి వడ్డీ లేని రాయితీ. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. రైట్, ఓకే. నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. నేను వెంకటేశ్వరరావుని. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది గుంటూరు జిల్లా పెద్దనకోట మండలం అమ్మా. చెప్పండి. మీరు ఏప్రిల్ టు ఏప్రిల్ లేదా మే టు మే కడితే ఈ పత్తి రేటు చూడండి, ఇప్పుడు పెరిగింది, ఇంతకు ముందు తగ్గింది. మేము ఎలా కట్టగలమమ్మా మీకు? ఏంది? హలో చెప్పండి. మే టు మే మీరు 1 year పెట్టారు కదా డ్యూరేషన్ పీరియడ్. అవునండి. ఆ డ్యూరేషన్ పీరియడ్ లో మేము 1 year కి తీసుకుంటాం. ఇప్పుడు పత్తి రేట్లు వచ్చేటప్పటికి ఈ సంవత్సరం తీసుకుంటే ఇప్పుడు పత్తి రేటు పెరుగుతా ఉంది. మీకు అమ్మి కడితేనేమో కింటాకి 1,000 రూపాయలు పోతే మీరు ఇచ్చే 7% 8% చూసుకుంటే మాకు ఇంత పర్సెంట్ తేడా అవుతుంది కదా. దీన్ని ఏం చేయాలా? ఏనండి బ్యాంక్ ఆయన 8-9 నెలలే ఇస్తా అన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని జోక్యం తీసుకొని 12 నెలలు చేసింది. మరి ఇంకా దాన్ని పొడిగించాలంటే కొంచెం ప్రాసెస్ టైం పడుతుంది. లేకుంటే మార్చి 30 ఏనండి మీరు ప్రభుత్వం వారికి ఇచ్చిన జీవో ప్రకారం మీరు 30 జూన్కి మీరు లోన్ తీసుకున్నట్టుంటే ఒకవేళ 29 జూన్ వరకు కట్టాలని టైం ఇచ్చారు. 1 year దాకా. ఇంకా దీనికంటే ఎక్కువ టైం గవర్నమెంట్ కష్టం. బ్యాంకింగ్ సిస్టమ్ కూడా ఒప్పుకోవాలండి దీనికి. బ్యాంకింగ్ సిస్టమ్ గురించి కాదు సార్, ఇప్పుడు రైతుని నష్టపెడతామే బ్యాంకు లోన్ ఉద్దేశమా? నష్టంకి లోన్ ఎట్లా ఇస్తారండి? సహకారంకే లోన్ ఉంది. మీరు చేసిన ప్రాసెస్ లో కాదండి, చేస్తున్న ప్రాసెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం పత్తి రేటు మొన్నటిదాకా 3800 3700 ఉంటే ఇవాళ 4800 4900 ఉందండి. ఏమనిపించిందంటే రేటు పెరుగుతుంది కాబట్టి అన్ని మీ 6% కోసం దీనికి కట్టాలా, లేకపోతే మమ్మల్ని ఏం చేయమంటారు? లేకపోతే వీళ్ళు ఎండలో లేకపోతే ఊరేసుకోవాలా? వినండి దానికి ఒక పత్తిది రేట్ లో ఫ్లక్చుయేషన్స్ ఉండొచ్చు. ప్రభుత్వం లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి చూస్తే ప్యాడీ ఎట్లుంది, పచ్చి ఎట్లా ఉంది, లేకపోతే ఉల్లిగడ్డ ఎట్లా ఉంది, ఇవన్నీ పెట్టుకొని మీరు ఈ 1 year 9 నెలలు లేకపోతే 9 నెలలకు 1 రోజు ముందు 2 రోజుల ముందు అంటే రైతుకి డబ్బు అప్పు పుట్టే కర్మ పట్టకే కదండి మీ బ్యాంకులకు వస్తుంది. లేదండి మీరు రైతు కొంచెం మీద 7% అనేది ఆశ చూపించి కంపల్సరీ అమ్మించడానికి ప్రయత్నం అది. మీరు ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ బట్టండి. ఇంతవరకు ఎవరు అడగలేదండి. ఎవరికి పెట్ట మీరు పెట్టండి, గవర్నమెంట్కి ఉత్తరానికి రాయండి, ఒక రైతు పరంగా మీరు రాయండి. ఇట్లా జరుగుతుంది, ఇంకా మాకు ఇబ్బందికరంగా ఉంటుంది, ఈ సంవత్సరం వరకు గడుపు సరిపోవట్లేదు కనుక దీన్ని ఇంకా పొడిగించాలని మీరు ప్రపోజల్ ఇవ్వండి. ఒక రైతు పరంగా మీరు రాసుకోవచ్చు, రాయండి. హలో నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. హలో హలో నమస్తే అమ్మా, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో అండి. చెప్పండి. మా పేరు శైలజ అండి, మా జిమ్మికుంటా అండి. చెప్పండి శైలజ గారు, ఏంటి మీ సమస్య? అయితే మేము పత్తి పెట్టామండి 3 acres. అయితే మా పత్తి పంట మొత్తం పాడైపోయిందండి. మేము ఎక్కడ కూడా పంట రుణాలు తీసుకోలేదండి. అంటే మేము ఏ బ్యాంక్కి వెళ్ళి తీసుకుంటే మాకు ఇస్తారండి? పత్తి పంట పెట్టినప్పుడు మీరు లోన్ తీసుకోలేరండి? తీసుకోలేదు సార్, ఏ బ్యాంక్ లో రుణాలు తీసుకోలేదు. మీరు ఇదివరకు బ్యాంకు రుణాలు తీసుకోలేరండి? తీసుకోలేదు. ఇప్పుడు మీ సమీపంలో మీ దగ్గర మీ గ్రామస్తులు ఏ బ్యాంకు నుంచి లోన్ తీసుకొస్తారు? గ్రామీణ బ్యాంకే అండి. మీరు గ్రామీణ బ్యాంక్ వెళ్ళండి, మీ పట్టదారు పాస్బుక్ తీసుకొని. అయితే వెళ్ళామండి, కానీ మాకు ఇవ్వలేదు వాళ్ళు. ఏమంటారు కారణం? విఆర్ఓ అంటారు, ఎవరెవరు అంటారండి. లేదండి, కారణం ఏంటిది? ఇవ్వనంటే ఏమన్నమాట? మీరు అక్కడ మీ గ్రామంలో మా ఆదర్శ రైతు ఉన్నాడా? అవునండి. మీ ఆదర్శ రైతు సహకారం తీసుకొని మా వ్యవసాయాధికారిని సంప్రదించి మీకు ఎందుకు తిరస్కరించారు బ్యాంకు వారు, మీరు మరి ఈ సంవత్సరం కన్నా బ్యాంక్ లోన్ ఇవ్వాలని మీరు కొంచెం నిర్ణయం చేసుకొని అక్కడ ప్రయత్నం చేసుకొని అక్కడ
మరో కాల్ తీసుకుందాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. నమస్కారం అండి, నా పేరు హుసేన్ అండి. చెప్పండి. రంగారెడ్డి జిల్లా అజ్ఞాన్ మండలం అండి. సార్ మేము ఇప్పుడు 8 నెలలు అయింది సార్ మేము లోన్ తీసుకొని సెంట్రల్ బ్యాంక్ లో తీసుకున్నా సార్. అది డాక్యుమెంట్ 3 ఎకరాల 12 గుంటల డాక్యుమెంట్ జిరాక్స్ ఇచ్చిన. ఇప్పుడు నాకు వడ్డీ వర్తిస్తుందా సార్? అవునండి, ₹1,00,000 వరకు మీకు వడ్డీ మాఫీ ఉంది, వర్తిస్తుంది. ఈ సంవత్సరంలోగా మీరు లోన్ కడితే మీకు వడ్డీ రాయితీ వర్తిస్తుంది. 2 లక్షలు తీసుకున్నా సార్. 2 లక్షలు అంటే ₹1,00,000 వరకు టోటల్ వడ్డీ మాఫీ. ఇంకో 1,00,000కి మీరు 3% కట్టవలసి వస్తుందండి. ఎంత సార్? మీరు 2 లక్షలు తీసుకున్నారు, అవును, ₹1,00,000 వరకు ఏం వడ్డీ ఉండదు సార్. ఇంకో 1,00,000 ఉంటుంది. ఇంకో 1,00,000కి మీరు 3% కట్టాలి, మిగతాది బ్యాంక్ వాళ్ళు చూసుకుంటారు. సార్ సార్ సెంట్రల్ బ్యాంక్ సార్ అది? పర్లేదు, నో ప్రాబ్లం. ఓకే రైట్. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. ఓకే నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కరీంనగర్ జిల్లా రామవరం మండలం. చెప్పండి. చెప్పండి మేడం, 1.5 year బ్యాక్ అగ్రికల్చర్ గోల్డ్ లోన్ తీసుకున్నాము. అది 1 year అయిపోయిన టైంలో పేమెంట్ చేయడానికని వెళ్ళాను. నేను రెన్యువల్ కొరకు కానీ లేదా మొత్తం పేమెంట్ కానీ చేస్తానని చెప్పేసి అడిగితే 13% ఇంట్రెస్ట్ పే చేయమన్నారండి. ఏ బ్యాంకు? ఆంధ్ర బ్యాంక్ అండి. అచ్చా, ఆంధ్ర బ్యాంకా. మీరు ఆంధ్ర బ్యాంక్ వారికి పోయి చెప్పండి మళ్ళీ ఒకసారి మీ మేనేజర్ గారికి. మీకు ఎందుకు 13% వేసారు తెలుసా? మీరు గోల్డ్ లోన్ తీసుకున్నారు. అగ్రికల్చర్ గోల్డ్ లోన్ ఆయన గోల్డ్ లోన్ పెట్టారు మీరు, అందుకే 13% తీసుకున్నాడు. ఏనండి, గోల్డ్ లోన్ వ్యవసాయం గురించి ఉన్నప్పుడు మీకు 7% ఇంట్రెస్ట్ మాఫీ వస్తుంది, మిగతా 6% మీరు కట్టవలసి వస్తుంది బ్యాంక్. సార్ నేను అదే వాళ్ళని అడిగితే ఏమన్నారంటే అది మొత్తం పే చేయమంటే నేను పే చేయకుండా పెండింగ్ పెట్టేశాను సార్. అది అట్లాగే ఉంది, కంటిన్యూ అవుతుంది. పే చేయలేరా సార్? పే చేయలేదు. వాళ్ళు ఏమన్నారంటే 13% పే చేయమన్నారు సార్. అంచేత నేను 6% అయితే చేస్తాను, లేకపోతే లేదని చెప్పేసి ఊరుకున్నాను. అట్లా ఏం లేదండి. అసలు మీరు గోల్డ్ పెట్టేసి తీసుకున్నారు కనుక ఆయన వ్యవసాయం రాసిండో లేదో నా అనుమానం. రాశారు సార్, చూపించారు. రాశారంటే ఆయనకి చెప్పండి మీరు, నాకు 7% గవర్నమెంట్ నుంచి రాయితీ వస్తుంది, నేను సంవత్సరంలోగా మీకు బ్యాంక్ లోన్ కడుతున్నా, బ్యాలెన్స్ 6% నేను కడతాను, ఇంట్రెస్ట్ తీసుకొని నా లోన్ క్లోజ్ చేయమని చెప్పండి వారికి. సార్ ఇప్పుడు అది సంవత్సరంన్నర అయింది సార్, నేనేం చేయాలి? సంవత్సరంన్నర అయిందంటే ఏం రాయితీ రాదండి, మొత్తం 13% కట్టవలసి వస్తుంది. సార్ నేను అది సంవత్సరంకే వెళ్ళాను, వెళ్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే 13 కట్టమన్నారు కనుక నేను కట్టలేదు సార్. అట్లా కాదు, అట్లా ఉన్నప్పుడు మీ మండలం మీ వ్యవసాయాధికారికి సహకారం తీసుకోవచ్చు, మీ ఆదర్శ రైతులకు తెలుసు, మీ వ్యవసాయ విస్తరణాధికారికి తెలుసు. దయచేసి కొంచెం గవర్నమెంట్ ఏం చెప్తుంది పేపర్లలో ఇస్తున్నాం, టీవీలలో ఇస్తున్నాం, మీరు కొంచెం చదివి అలర్ట్గా ఉండండి. సంవత్సరం వరకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. సంవత్సరం దాటిందంటే మీరు ఫుల్ ఇంట్రెస్ట్తో పెనాల్టీతో కట్టవలసి వస్తుందండి. ఓకే, నెక్స్ట్ సార్. ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలామంది రైతులు కూడా బ్యాంకుల మీద బాగా కంప్లైంట్స్ మనకు వస్తున్నాయి. అంటే ఈ మధ్య ఈ బ్యాంకులకి కోఆర్డినేషన్, వ్యవసాయ శాఖకి ప్రభుత్వానికి మధ్య ఈ విధంగా లోపాలు ఎందుకు జరుగుతున్నాయండి సార్? అట్లా కాదండి, బ్యాంకర్కి రికవరీ చాలా ఇంపార్టెంట్. రికవరీ ఆస్పెక్ట్లో బ్యాంకర్కి ఒక క్లాజ్ వాళ్ళ చేతిలో ఉంది. ఈ రైతు దగ్గర రికవరీ వస్తుందా రాదా, ఈ రైతు నుంచి రికవరీ వస్తుంది. మరి వ్యవసాయ కేటగిరీ కింద ఇచ్చినట్టుంటే 7% వడ్డీ రాయితీ 7% ఛార్జ్ చేయాలి. తర్వాత గవర్నమెంట్ నుంచి వచ్చే వడ్డీ రాయితీ కూడా పంట రుణాలకు వర్తిస్తుంది. పంట రుణాలు అని రాసినప్పుడే ఈ కార్యక్రమం ఈ సబ్సిడీ మాత్రమే వర్తిస్తుంది. అది చాలామంది రైతులు ఇందాక కొంతమంది అడిగిన ప్రకారం గోల్డ్ లోన్ తీసుకున్నారు. గోల్డ్ లోన్ తీసుకుంటే నాన్ అగ్రికల్చర్ కింద వస్తుంది. నాన్ అగ్రికల్చర్ కింద వచ్చినప్పుడు ఆయనకు 13% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయటం జరిగింది. మళ్ళీ ఈ 7% ఆయన ప్రభుత్వం వారి ఇచ్చే వడ్డీ రాయితీ కూడా ఆయనకు ఇప్పిస్తాడో లేడో తెలియదు. దయచేసి రైతు సోదరులందరూ మీరు బంగారం పెట్టి గోల్డ్ లోన్ తీసుకున్నట్టుంటే వ్యవసాయాన్ని గురించి బాధాప్త రాయించుకొని చాలామంది రైతులు లోన్ సరిపడకపోతే వాళ్ళు బ్యాంక్కి వెళ్ళి ఇంకా ఎక్కువ లోన్ కావాలని గోల్డ్ లోన్ పెట్టేసి తీసుకుంటారు. అప్పుడు వాళ్ళు డీటెయిల్గా రాయించుకొని బ్యాంక్ మేనేజర్ని పక్కన మందిగా పెట్టినట్టుంటే ఈ రాయితీలన్నీ పొందవచ్చు అండి. ఇంట్రెస్ట్ రేట్ కూడా వాళ్ళకి తగ్గుతుంది. అయితే ఈ బ్యాంకింగ్ సిస్టంలో మా సిబ్బంది సహకారం పొందాలంటే ప్రతి గ్రామంలో ఆదర్శ రైతులు ఉన్నారు, మరి వారి మీద వ్యవసాయ విస్తరణాధికారులు ఉన్నారు, ప్రతి మండలంలో మా వ్యవసాయ అధికారులు ఉన్నారు. దయచేసి ఈ విషయంలో రేపు 22 ఏప్రిల్ నుంచి 9 మే వరకు రైతు చైతన్య యాత్రలు జరుగుతున్నాయి. బ్యాంకర్లు కూడా మీ గ్రామానికి వస్తున్నారు. అసలు బ్యాంకింగ్ సిస్టమ్ ఏంటిది, లోన్ ఎలా పొందాలి, ఏ రేటు ప్రకారం ఇంట్రెస్ట్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు, మరి ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అర్హత అనేది ఏంటిది, ఏ పంటకి ఎంత లోన్ ఇస్తున్నారు. మేము పాంఫ్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది, పోస్టర్లు పెడుతున్నాం.
దయచేసి సోదరులందరూ తెలుసుకొని, తెలియనప్పుడు ఆ గ్రామంలో చదువుకున్న పిల్లలు ఉంటే వారి సహకారంతో మాకు ఈ పంట మేము పెట్టాలని అనుకున్నాం, పత్తికి మాకు ఇంత లోన్ వస్తుంది, మొక్కలకి ఇంత లోన్ వస్తుంది, వరికి ఇంత లోన్ వస్తుందని వివరాలు తెలుసుకొని బ్యాంక్కి వెళ్ళి వీరి సమయంలో లోను పొంది ప్రభుత్వం వారు చెప్పిన ప్రకారం సంవత్సరంలోగా లోను చెల్లించి ప్రభుత్వం వారు ఇచ్చే ఈ వడ్డీ రాయితీ పొందాలని నేను మరీ అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఇంకా స్కూల్లో అయిపోయినాయి సార్? చాలా సంతోషం సార్. ఈ వడ్డీ రుణాల గురించి, కౌలు రైతులకి వర్తించే రూల్స్ గురించి అన్నిటి గురించి చాలా చక్కగా వివరించారు సార్. ధన్యవాదాలు. ఇక ఈ అంశాన్ని గురించి అదనపు సమాచారం కోసం మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ నజాముద్దీన్, సలహాదారులు, వ్యవసాయ కమిషనర్ కార్యాలయము, హైదరాబాద్. అలాగే ఫోన్ ద్వారా కూడా నజాముద్దీన్ గారిని సంప్రదించవచ్చు. మొబైల్ నెంబర్ అయితే 9555171973. అలాగే ఆఫీస్ నెంబర్ ద్వారా కూడా మీ సందేహాలను తీర్చుకోవచ్చు. ఆఫీస్ నెంబర్ అయితే 040233833526. ఇక వచ్చే బుధవారం ప్రసారమయ్యే రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలోని అంశం వేసవిలో చెరకు సాగులో మెళకువలు. ఈ అంశాన్ని గురించి రుద్రూరు చెరకు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రైతులు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. ఇక ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి బుధవారం ప్రసారమయ్యే రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.